ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినమును బట్టి దేవునికి స్తోత్రాలు. ఆయన మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఉన్నాడు. అందుని బట్టి ఆ దేవాతి దేవునికి స్తోత్రాలు. మరి ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28:14. యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా ఉంచడు. ఆమేన్. దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మలను ఎప్పుడైతే మీరు నా ఆజ్ఞలు పాటిస్తారో అప్పుడు నేను మిమ్మలను తప్పక పైవారిగా ఉంచుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మేము అన్ని విషయాల్లో హెచ్చిస్తానని చెప్తూ ఉన్నాడు. మీ పంటలను, మీ పొలములను, మీ పశువులను అన్నిటిని కూడా నేను దీవిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే అన్ని విషయములలో మీరు తలగానే ఉంటారు తప్ప తోకగా ఉండరు. ఎక్కడ కూడా మీరు తల దించుకోవాల్సినటువంటి అవసరత లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి అలాగే మనం యోసేపు జీవితంలో చూస్తూ ఉన్నాం. వాళ్ళ అన్నలు అందరూ కలిసి కూడా మరి యోసేపును అమ్మివేసినప్పుడు యోసేపు ఎంతో దిగులుతో వేదనతో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయనను దూర దేశంలో ఉన్నటువంటి వారికి అమ్మివేసినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి చాలా జాగ్రత్తగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయన జీవించాడు గనక ఆ దేశానికి అధికారిగా దేవుడు ఆ యోసేపును హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు మరి ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని మనం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయనా. అయ్యా, మాకు ఇచ్చిన ఈ దినమును బట్టి నీకు స్తోత్రాలు, మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో యెహోవా మిమ్మలను తలగా ఉంచును కానీ తోకగా ఉంచరు అన్నావు ప్రభా. అవును నాయన, యోసేపును హెచ్చించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. అట్టి విధముగానే ఈ రోజు నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రభా అలాగ యోసేపు వలె నాయన అయ్యా ఉంటున్నారు, అటువంటి బిడ్డలందరి జీవితంలో నాయన నీ గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. మంచి దేవుడు నీకు వందనాలు. పనికి రాని నాయన వారిని ప్రభా ముఖ్యమైనటువంటి స్థితిలో ప్రభా నువ్వు నిలబెట్టే దేవుడు నీకు స్తోత్రాలు. గిద్యోను నాయన బలహీనుడైనప్పుడు బలపరిచిన దేవుడు నీకు స్తోత్రాలు. ఈరోజు నీ బిడ్డలు ఎందరైతే నాయన ఇలాంటి భయంకరమైనటువంటి నాయన అయ్యా స్థితిగతుల్లో ఉంటూ ఉన్నారో దయచేసి వారి తలలు ఎత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు. ఇదిగో నాయన ఎందరు బిడ్డలైతే ఈరోజు అనారోగ్యంతో ఉన్నారో ప్రతి బిడ్డను కూడా ముట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా ఎందరైతే నాయన నిరాశలో ఉన్నారు, కృంగుదలలో ఉన్నారు, వారిని లేవనెత్తమని ప్రభా అన్ని విషయములలో వారిని తలగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. అయ్యా ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడై ఉండండి ప్రభా. అయ్యా మరి నాయన ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. దయచేసి వారికి మంచి రిజల్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మరి కుటుంబ సభ్యులను కోల్పోయి దుఃఖంతో ఉన్నారో వారిని నువ్వు ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. తల్లిగా తండ్రిగా నీవే తోడై ఉండమని నాయన. విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు కూడా నీవే తోడై ఉండమని, ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడై ఉండమని ప్రభా. ఏ ఒక్కరు కూడా ప్రకృతి నాయన వైపరీత్యాల్లో నాయన ఎవ్వరు కూడా నష్టపోకూడనట్లు సహాయం దయచేయమని ప్రభా నీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ నీ రాకడకు సిద్ధపరిచి ఈ వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు ఎవరైతే బర్త్డే జరుపుకుంటూ ఉన్నారో మీ అందరికీ కూడా హ్యాపీ బర్త్డే అండి. మేము మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఎంతరైతే మరి మ్యారేజ్ డే జరుపుకుంటూ ఉన్నారో హ్యాపీ యానివర్సరీ. మరి మీరు వివాహ బంధంలో ఇంకను అధికమైన ప్రేమతో మరి భార్య భర్తలుగా మీరు ముందుకు సాగి వెళ్ళాలని, మీ కుటుంబం అంతా కూడా దీవించబడాలని, ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మిమ్మల్ని కాపాడాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి మీ అందరికీ కూడా మరి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.